హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చేపల ఫ్రైని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్తో ఈ చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చిన్న టిప్స్తో పాటు మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసంగా నేను ముందుగా ఒక 1/2 kg దాకా చేపలు తీసుకుని ఇలా నీట్గా కడుక్కొని తీసుకున్నాను. ఇందులో మనం మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే 3 స్పూన్ల దాకా కారం. ఇందులో మనం మసాలా వేస్తాం కదా, ఈ మసాలా వల్లనే ఈ చేపల ఫ్రైకి అనేది టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒక నిమ్మదబ్బని ఇలా పిండేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల చేపల లేయరు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. నేను 1/2 kg దాకా చేపలను అయితే తీసుకున్నాను. దానికి సరిపడా మసాలాని చూపిస్తున్నాను మీకు. చేప అనేది ఇలా మీడియంలో మీరు కట్ చేసి తీసుకోండి. అప్పుడే మనం ఈ మసాలా పెట్టి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఈ చేపకి మసాలా బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పేస్ట్ని అయితే రెడీ చేసేసి ఈ చేపలకు అన్నిటికీ పూసేద్దామండి. ఈ విధంగా మొత్తానికి మనం అప్లై చేసేసి పక్కన పెట్టుకుందాం. మొత్తం పూసేసాక ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనం ఫ్రై చేసామంటే చాలా క్రిస్పీగా వస్తుంది. అది మొత్తం అంతా పూసేసి అన్నిటికీ అప్లై చేసి మనం ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈసారి చేపలు తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసి అయితే చూడండి. దాన్ని మొత్తం అన్నీ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ప్యాన్కి అంతా అప్లై చేసేసుకోవాలి. మీకు ఈ ప్యాన్లో ఎంతైతే సరిపోతాయో అన్ని ముక్కల్ని వేసుకొని మనం నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నాకు 3 ముక్కలు సరిపోతున్నాయండి. మూడింటిని వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనకి ఫ్రై అయిపోతాయి. ఇదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒకసారి మళ్ళీ టర్న్ చేసేసుకొని తీసేసుకోవాలి. అంతే అండి, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మనకి ఎవరైనా బంధువులు అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.